రాజు రాజు జ్వరంగా ఉందా? అవునా, ఊపిరాడట్లేదు. జ్వరం వస్తే ఫిక్స్ వస్తుంది. రాజు రాజు మన దగ్గర రాజు. నా జేబులో లేదు, కింద స్కూల్ బ్యాగ్లో ఉంది. ఏంట్రా రాజు, అమ్మ నేను జేబులో పెట్టుకోమని చెప్పింది కదా. క్లాస్లో నన్ను ఫ్రెండ్స్ అందరు ఏడిపిస్తున్నారు నాన్న, అందుకే బ్యాగ్లో పెట్టా. నీకేం అవదు, తగ్గిపోతుంది. నాన్న ఇంకా సేపట్లో నా కాళ్ళు చేతులు లాగుతాయి నాన్న, కళ్ళు తిరుగుతాయి, ఊపిరాడక నేను చనిపోతానా నాన్న? అలా మాట్లాడకూడదు రాజు, నీకేం అవదు, ధైర్యంగా ఉండు. దేవుడా, నా బిడ్డకేం కాకూడదు. రాజు నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మందు తీసుకొస్తాను. వద్దు నాన్న, నా భయం వేస్తుంది. నా తండ్రి కదమ్మా, భయపడకు. నేను వెళ్ళి మందు తీసుకొస్తాను, ఇద్దరం కలిసి త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం. నిజంగా చెప్తున్నావా? చూడు, నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. కూర్చో, నేను వచ్చే వరకు శబ్దం చేయకుండా ఇక్కడే కూర్చో. నేను ఇప్పుడే వస్తాను. చూడండిరా, అటు పోండ్రా. అక్కడి నుంచే పడ్డాయి. అటు ఎత్తకండ్రా. ఆ పైన చూడరా, వాడు యాడున్నా ఇడిసి పెట్టకండి, వెళ్ళండి. ఉన్నాడా? ఆడున్నాడా? మెయిన్ యాడంతో చూసి ఆన్ చేయండి.
వీరా వీరా రారా కిందకి. నాకు ఆ బ్యాగ్ కావాలి, మర్యాదగా ఇచ్చేయి. అన్నా ఏంటండి ఈడు ఫస్ట్ కామెడీ చేస్తుండు, బ్యాగ్ ఇవ్వు తొక్కి ఇవ్వు అంటుండు. వీరా ఎప్పుడైనా పైకి రావాలనుకున్నాడో నీ బాబు కింద పడి చావడం చూస్తావురా. నాకు ఆ బ్యాగ్ కావాలి, గట్టి పైకి పంపించరా. ఏం చేస్తున్నావు నువ్వు? ఆగు! వదలు! అన్నా! లేపండ్రా! కట్టబెట్రా! రాజు రాజు దా దా వెళ్దాం. ఏందన్నా? నాకు 13 ఏండ్ల వయసున్నప్పుడు ఒక్కసారి భయపడ్డా. మళ్ళా ఇన్నేళ్ళకి నన్ను గట్టి ఏలాడదీసిండు చూడు, అప్పుడు. ఏందన్నా ఇట్లా మాట్లాడుతున్నావు? గాన్ని దినం అడ్డంగా నరకుండా ఎవడి నుంచి పోవు. వద్దురా, వాణ్ణి పట్కరాండి చాలు. నేను వీరా మాత్రమే వాణ్ణి చంపుతాం. వాణ్ణి కాలు కాలు కీలు కీలు ఇరిచి పాడేయాలి. ఏమంటావురా వీరా? నాన్న, ఆ రోజు వాడు నన్ను కొట్టినప్పుడు నేనెవరో తెలిసే కొట్టాడు. ఏమంటున్నావురా? నిన్ను కట్టి ఏలాడదీసినప్పుడు వాడి కళ్ళల్లో ఉన్న కసి నన్ను కొట్టినప్పుడు 100 రెట్లుండింది. ఆ రోజు నన్ను కట్టేసి లాఠీతో కొట్టినప్పుడు నేనే వీరాన్ని తెలుసు, నీ కొడుకని కూడా తెలుసు. వాడప్పుడు కొట్టింది ఇప్పుడు నొప్పిగా ఉంది. వాణ్ణి ఇడిచి పెట్టకూడదురా వీరా. ఇక్కడనే వాణ్ణి వాణ్ బిడ్డని చంపి శవాలెక్క ఏలాడదీయాలి. కాసే వాణ్ణి పట్టుకోనీక ఈడున్న మన పోరగాళ్ళు సరిపోరు. మొత్తం అందరిని విలువ. నాకు సమస్య వస్తే ఎవడెవడు వస్తాడో వాళ్ళందరూ ఇక్కడికి ఇప్పుడే రావాలి. ఒక నిమిషం. రాజు రాజు ఇక్కడ రారా, ఇక్కడ కూర్చో. రాజు, మన ఇద్దరం కలిసి ఉంటే వాళ్ళు మనల్ని ఈజీగా పట్టుకుంటారు. నేను మందు కోసం వెళ్ళినప్పుడు నువ్వు ఒక్కడివే ఉన్నావు కదా, అదే విధంగా నువ్వు కొంతసేపు ఇక్కడే ఉంటావా? నాన్న వద్దు నాన్న, నాకు భయం వేస్తుంది నాన్న. కాదు రాజు, నువ్వు భయపడకు. నా రాజు గుడ్ బై కదా. అటువైపు చూడు, ఏం కనిపిస్తోంది? పెద్ద పెద్ద రాడ్లు కనపడుతున్నాయి. నీకు ధైర్యం రాగానే ఆ రాడ్లు పట్టుకొని మెల్లగా దిగి తప్పించుకో. నాన్న, ఆ రాడ్లు పట్టుకొని నేను ఎలా వెళ్ళను నాన్న? నీ వల్ల అవుతుంది రాజు. కిందకి దిగేటప్పుడు కిందున్న దూరాన్ని చూడకు. ఒక చేయికి ఇంకొక చేయికి మధ్య ఉన్న దూరాన్ని చూడు. అది చాలా తక్కువగా ఉంటుంది. అది నీకు ధైర్యాన్ని ఇస్తుంది.
వెలుగొచ్చే వరకు వెయిట్ చేయ రాజు. చీకటి నిన్ను భయపడుతుంది, వెలుగు నీకు ధైర్యాన్ని ఇస్తుంది. థింకింగ్ విల్ నాట్ ఓవర్కమ్ ఫియర్. బట్ యాక్షన్ విల్. అదే కరెక్ట్. భయం పోవడానికి నీకు నేర్పించాను కదా, గుర్తుంచుకో. నీకు ధైర్యం వస్తుంది. నాన్న నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావు? త్వరగా వచ్చేస్తాను. ఒకవేళ నేను తిరిగి రాకపోతే నీ చెవిలో ఒక సీక్రెట్ చెప్తాను. అది వెళ్ళి మీ అమ్మతో చెప్తావా? దగ్గరికి రా. ఐ లవ్